31 అష్టసిద్ధి నవనిధికే దాత అసపరదీన్హ జానకీ మాత. అష్టసిద్ధులు నవనిధులు నీ భక్తులకు ప్రసాదించే వరాన్ని సీతాదేవి మీకు వరంగా ప్రసాదించినారు. నిరంతర నీ ధ్యానం వలన ఇవి మన జీవన మనుగడకు ఏర్పాటవుతాయి. 32 రామరసాయన తుంహరే పాస సదా రహో తుమ్ రఘుపతికే దాస. నీ వద్ద రామనామము అనే అమృత రసం ఉన్నది. నీవు సదా శ్రీరామచంద్రునికి దాసానుదాసుడవు. 33 తుంహరే భజన రామకో పావై జన్మ జన్మకే దుఃఖ విసరావై. ఆ రాముణ్ణే పొందగలరు ఎప్పుడైతే నీ భజన కూడా చేయగలరు. వాళ్ళ జన్మ జన్మాంతర చెడు కర్మలన్నీ అంతరించిపోతాయి. 34 అంతకాల రఘువరపుర జాయి జహా జన్మ హరి భక్త కహాయి. మన జీవిత చివరి దశలో విష్ణుధామాన్ని చేరగలం ఎప్పుడైతే నిరంతరం నిన్ను స్మరిస్తామో, లేదా ఇంకా కర్మఫల శేషముంటే మరజన్మలో రామభక్తులుగా జన్మిస్తాము. 35 ఔర దేవత చిత్తన ధరయి హనుమత సేయి సర్వ సుఖకరయి. హనుమను మనము నిరంతరం ఉపాసిస్తూ చింతిస్తూ మన మనస్సు హనుమంతున్నే స్మరిస్తూ ఉంటే మనసు లగ్నమై ఇంకా ఏ ఇతర దేవతలపై కూడా స్మరణకు రారు. 36 సంకట హటై మిటై సబ పీర జోసు మిరై హనుమత బలవీర. నిన్ను సేవించిన వారి సంకటాలన్నీ అంటే చుట్టుముట్టిన కష్టాలన్నీ తొలగిపోతాయి. బల పరాక్రమవంతుడైన నిన్ను జపించినంత మాత్రానే పరిష్కారాలు దొరికిపోతాయి. ఏదైనా పరిష్కారం కోసం మనం ఏదైనా పండితుణ్ణి కలిసినప్పుడు సాధారణంగా పండితులు హనుమంతుణ్ణి ఉపాసన కానీ, ప్రార్థన కానీ, ప్రదక్షిణలు చేయమనడం కానీ చెప్తుంటారు. హనుమాన్ చాలీసా పఠన కానీ, సుందరకాండ పఠన కానీ సూచిస్తూ ఉంటారు. సులువుగా చేసుకునే మార్గం కూడా. దీని నుంచి మహాఫలితం ఉంటుంది. హనుమాన్ చాలీసాను 11 సార్లు, 21 సార్లు లేదా మండలము ఇలా పఠించమంటూ ఉంటారు. పఠించేటప్పుడు ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకోవాలి. ప్రతి దానిలోనూ, ప్రతి పఠనంలోనూ, ప్రతి దేవత ఆరాధనలోనూ దోషాలు తప్పులు లేకుండా చూసుకోవాలి. 37 జై 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 హనుమాన్ గోసాయి కృపాకరో గురుదేవకి నాయి. ఓ హనుమంత, మీకు జయము జయము జయము. నీవు నాకు గురువుగా నీ కృపా కటాక్షాలను అందింపుము స్వామి. 38 జోయహ సతవర పాఠకర కోయి చూఠయి బంధి మహాసుఖ హోయి. ఎవరైతే శతవార 100 సార్లు హనుమాన్ చాలీసాను భక్తి శ్రద్ధలతో, విశ్వాసముతో, ప్రేమతో పఠిస్తారో వారు అన్ని బంధనాల నుంచి విముక్తి పొందుతారు అనేది సత్యం. 39 జో యహ పఢై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖి గౌరీశ. ఎవరైతే నిరంతరం హనుమాన్ చాలీసాను పఢై అంటే పఠిస్తారో వాళ్లకు అన్ని సిద్ధులు కలుగుతాయి అని చెప్పడానికి గౌరీ శంకరులే సాక్షులు. 48 తులసీదాస సదాహరి చేర కీజై నాథ హృదయ మహడేరా. ఈ తులసీదాసుడు ఎల్లప్పుడూ హరిదాసుడే. నా హృదయం అనే మందిరంలో సదా ఉండుము సీతారామ లక్ష్మణ సమేతగా అని వేడుకుంటున్నారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానకి. దోహ పవన తనయ సంకటహరణ మంగళ మూరతి రూప్ రామ లఖన సీతా సహిత హృదయ బసహు సురభూప్. పవన కుమార, సంకటములను తొలగించువాడా, మంగళమూర్తి స్వరూప, సీతారామ లక్ష్మణ సమేతంగా నీవును నా హృదయం అనే ఈ మందిరంలో ఉండిపోవుము అని తులసీదాసు గారు వేడుకున్నారు. మనం కూడా భక్తి విశ్వాసాలతో వేడుకొని స్వామిని సీతారామ లక్ష్మణ సమేతంగా మన హృదయ మందిరంలో నిలుపుకుందామా? అలాగే అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను కలిగించమని, జీవిత అంత్యంలో రామధామాన్ని కలిగించమని ఆ ఆంజనేయుణ్ణి వేడుకుందాం. మా గురువులు రూపా మేడం గారు ఇట్లా చెప్పిండ్రి. ఒకసారి ఇలాగే క్లాస్ జరుగుతున్నప్పుడు చాలా జాగాల్లో మనకు హనుమంతుడు నమస్కరిస్తూ ఉన్నట్లు కనపడతారు. మనమే నమస్కారం చేయడానికి పోయినప్పుడు స్వామి ఎందుకు మనకు నమస్కారం చేస్తున్నారు అని అనుకుంటాం కదా. అప్పుడు మా గురువులు ఇట్లా చెప్తున్నారు,
మనలో హనుమంతుడు రాముడిని చూసి నమస్కరిస్తున్నారట. అలా ఆంజనేయుడు సదా భక్తిలోనే ఉండేవారు. ఇంకా లక్ష్మీ తయారు మేడం గారు ఇట్లా తెలుపుతున్నారు. అందరిలో రాముడిని చూసిన హనుమ రాముడి మనసులో హనుమంతుడు ఉంటారట. నా వ్యాఖ్యాన విధానంలో తెలిపిన వివరించిన విషయాలలో తప్పుల్ని క్షమించండి.